హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మంచి హెల్తీ రెసిపీతో అయితే వచ్చానండి. ఈ రెసిపీ ఏంటి అంటే మునగాకు పొడి అండి. ఇది 300 పైగా వ్యాధులనైతే నివారిస్తుందంట. ఇంత తెలిసిన తర్వాత చేయకుండా ఎందుకుంటాము? అందుకే ముందు రోజే నేను వీటిని వాటర్‌లోని బాగా బాయిల్ అయితే చేయలేదండి. కొంచెం వేడి నీటిలో బాగా కడిగి నేనైతే నైట్ అంతా ఆరబెట్టేసాననమాట. దీంతో పాటు మునగాకుతో పాటు కరివేపాకును కూడా బాగా కడిగి ఆరబెట్టేసానండి. ఇవంతా కూడా డ్రై అయిపోవాలండి బాగా. చిన్న చుక్క వాటర్ కూడా ఉండకూడదు. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని మునగాకుని, అలాగే కరివేపాకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. అయి ఇలా అంటే టప్‌మని సౌండ్ రావాలనమాట. అలా ఫ్రై అవ్వాలి. తర్వాత అదే కళాయిలోని కొంచెం మినపప్పు, శనగపప్పు, ధనియాలు, జీలకర్ర, కొంచెం గసగసాలు, తర్వాత కొంచెం మెంతులు వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. ఇలా గోల్డెన్ కలర్‌లో వచ్చినంత వరకు ఫ్రై అవ్వనివ్వాలనమాట. తర్వాత వెండిమిర్చి ఏసుకున్నానండి. వెండిమిర్చిని వేసుకొని కూడా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. అవి తీసి పక్కన పెట్టుకోవాలి. కొంచెం కోకోనట్ పౌడర్‌ని కూడా ఏసుకోవాలండి. వేసుకొని వాటిని కూడా ఫ్రై చేసి మనం మిక్సీలో అయితే వేసుకోవడమే. చూసారు కదండీ! ఇలాగా నేను ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాను కదండీ! మునగాకు, కరివేపాకు అవన్నీ కూడాను. తర్వాత అందులోని కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలండి. కచ్చా చేసుకోవాలి. ఇప్పుడు మనం అయితే ఏవైతే అన్నీ ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకున్నామో వాటినన్నిటిని కూడా ఇలా కలిపేసుకోవాలనమాట. లాస్ట్‌లో కొంచెం సాల్ట్ అయితే వేసుకొని మొత్తంగా కలుపుకోవాలండి. అంతే సింపుల్‌గా ఇలా రెడీ అయిపోయింది.